హాయ్ అండి. వెల్కమ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే జీలుగుమెల్లి జగదాంబ అమ్మవారి జాతర వ్లాగ్ అండి. జీలుగుమెల్లిలో వెలిసిన ఈ జగదాంబ అమ్మవారికి అయితే ప్రతి ఇయర్ ఇక్కడైతే జాతర చేస్తారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ అమ్మవారి చల్లని చూపు మనందరిపైన ఉండాలి, అమ్మ బ్లెస్సింగ్స్ మనందరిపైన ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ జీలుగుమెల్లి అయితే 5 days మంచిగా అంగరంగ వైభవంగా జాతర అయితే జరుపుతారు. ఫస్ట్ అయితే మేము అమ్మవారిని దర్శనం చేసేసుకొని వచ్చాక ఇక అమ్మవారి ప్రసాదం అయితే తింటున్నాము. ఇక్కడ మా బుడ్డదైతే కళ్ళకు అద్దుకొని మరీ ప్రసాదం తింటుంది. నెక్స్ట్ ఇక తిరునాళ్ళలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ప్లేస్ అయితే చాలా పెద్దది. సో మొత్తం లైట్ సెటప్ వేసేసరికి నైట్ వ్యూ ఎంత బాగుందంటే పిల్లలకి ఇక లైటింగ్ ఉండేసరికి వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎటు వెళ్తున్నారో తెలియట్లేదు, నడుస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇంకా సేపటికి ఫుల్ అయ్యారు. జబర్దస్త్ టీమ్ వస్తున్నారు. వచ్చే ముందుకి ఇక ఫుల్ క్రౌడ్ అయితే నిండిపోయారు. సో ఎంట్రన్స్ మొత్తం బొమ్మలు లైటింగ్ ఉండేసరికి అన్నీ చూస్తున్నారనమాట. అన్నీ ఏ బొమ్మలు కొనుక్కోవాలి ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇక మేమైతే వచ్చేటప్పుడు కొందాంలే అని ఏం కొనలేదన్నమాట. ఈవెంట్ ఉంది కదా, జబర్దస్త్ యాక్టర్స్ వీళ్ళు వస్తున్నారులే అని జబర్దస్త్ హైపర్ ఆది అని టీమ్, డి పండు, భూమిక వీళ్ళైతే వచ్చారు. సో వాళ్ళు ఈవెంట్ చూసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు కొందాంలే అని ఏం కొనలేదన్నమాట. మేము వెళ్ళిన 5 minutesకి ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారు. అసలు వాళ్ళు మాకు గానొస్తారా అనుకున్నాం. బట్ లక్కీలీ ఏంటి అంటే మేము నిల్చున్న చోట నుంచే వే ఉంది. సో వాళ్ళ కార్ మా ముందు నుంచే వచ్చింది. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మా ముందు నుంచే కార్ వస్తుంది అని. మేము అలా నిల్చున్నాము, కార్ అయితే వచ్చింది. సో హైపర్ ఆది అండ్ టీం వచ్చారు. జబర్దస్త్ హైపర్ ఆది, రైజింగ్ రాజు, ఆటో రాంప్రసాద్, లేడీ గెటప్ శాంతి స్వరూప్, అలాగే దొరబాబు, నెక్స్ట్ డి కంటెస్టెంట్ పండు, భూమిక వీళ్ళైతే వచ్చారు. దొరబాబు వీళ్ళందరూ అయితే వచ్చారు. వాళ్ళు రావటం ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత అయితే ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే అందరూ ఇంట్రడక్షన్ అలా ఇచ్చారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కామెడీగానే అన్ని పంచెస్తోనే మాట్లాడుతున్నారు. రియల్గా ఎలా అయితే మనం షోస్లో చూస్తామో అలానే మాట్లాడేటప్పుడు పంచులు కామెడీ చేసుకుంటానే మాట్లాడారు. అవన్నీ కూడా రా క్లిప్సే యాడ్ చేస్తాను, డైరెక్ట్ వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. సో వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగర్ రాజు అన్న అయితే ఒక సాంగ్ పాడారు. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత మంచిగా హైపర్ ఆది అన్న స్కిట్ ఒకటి ఉంది, అలాగే పండు అను భూమిక డ్యాన్స్ అయితే వేశారు. వీళ్ళందరూ ఇంట్రడక్షన్ కూడా కామెడీగా ఒకరితో ఒకళ్ళు పంచెస్ వేసుకుంటూ మాట్లాడేది, విష్ చేసేది కూడా కామెడీగానే అన్నీ జనరేట్ అయ్యి మంచి ఫన్ ఉంటుంది. సో ఆ ఫన్ వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్ రా క్లిప్సే పెడతాను, చూడండి వీటి తర్వాత. ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేయడం అయితే సాంగ్తో స్టార్ట్ చేశారనమాట. సింగర్ రాజు అన్న బుజ్జితల్లి సాంగ్ ఉంది కదండి, దాన్ని అయితే పాడారు. సో నేను ఫస్ట్ డైరెక్ట్ సాంగ్ యాడ్ చేశాను, బట్ యూట్యూబ్ నుంచి కాపీరైట్ ఇష్యూ ఉంది. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ దెన్ ఆ తర్వాత నుంచి ఇక వాళ్ళ మాటలు అమ్మవారి జాతర మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారి సారథ్యంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మేము రావడం చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఖాళీగా ఉంది, ఇప్పుడైతే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ కావాలి, అంతే కదా. మీకు కూడా సహనం చచ్చిపోయింది, ఓపిక చచ్చిపోయింది. ఎవరు రావాలో వాళ్ళు రావాలి, తగ్గేదేనా? సరే ఓకే, టైగర్ కావాలి. ఫస్ట్ ఒక్కొక్కరు పరిచయం చేస్తాం. ఆది గారు కావాలా? ఆది గారు వస్తారు. అంతకంటే ముందు చాలా మంది ఉన్నారు, ఆ తర్వాత ఒక్కొక్కరు వస్తారు. ఫస్ట్ టీ ఎంతమంది చూస్తున్నారు? ఉన్నారా? సరే, టీలో మీకు నచ్చిన వాళ్ళు నాకు తెలుసు, కానీ వచ్చి మిమ్మల్ని మాట్లాడబోతారు. పండు గారు ఒక్కసారి వచ్చి ఈసాల కప్పు నమ్మదే. థ్యాంక్ యూ.
అందరినీ పరిచయం చేస్తున్నావు, నీకు పరిచయం అవసరమా? నాకు అవసరం లేదప్పా, నేను వాళ్ళకి తెలుసా తెలీదా? అరే అందరి దగ్గరికి నేనే వస్తా, మీరు అడిగింది ఇచ్చే పోతా. ఆవిడ అడిగి నీ దగ్గర ఉండాలి ఫస్ట్. హలో ముందుగా అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసినందుకు. అండ్ అలానే కుర్రలు ఎంతమంది కనిపించరు ఇక్కడ. హలో ఆడవాళ్ళు చేతులు పైకెత్తండి. హలో 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 కుర్రలంతా గట్టిగా ఒకసారి వేసుకోండి. ఇటుకు మీద ఇటుకు కట్టి హలో 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 వినిపిస్తుందా? హలో అలా అడిగారబ్బా. సరే సరే, నేను ఒక్కడే కాదు నెక్స్ట్ మన డీలో ఉండేటట్టు ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ అమ్మా భూమిక. యా భూమిక, వాళ్ళకి అక్కడ సహారం లేదు ఇక. వా నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారు. చాలా హ్యాపీ అవుతుంది మీ అందరినీ చూసి. జయంతి కదా ఎంజాయ్ చేయండి పర్ఫార్మెన్స్ అన్ని. నువ్వు చేస్తే అలాగే ఎంజాయ్ చేస్తావు. సరే సరే ఇప్పుడు నెక్స్ట్ మన ఆటో. అబ్బా, ఆటో పక్కన హలో లాస్ట్ ఇయర్ వచ్చాం, మళ్ళీ ఇయర్ పండగ పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిని చూద్దామని మళ్ళీ వచ్చాను. అలా ప్రతి ఇయర్ వస్తాను. మనం అందరం కలిసి మన చిర్రి బాలరాజు గారిని మళ్ళీ ఇంకోసారి మంచిగా గెలిపించుకుందాం. మన పాడి జై జనసేన. నెక్స్ట్ నాతో పాటు మన టీంలో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హైపర్ ఆది కాకుండా మా రేజింగ్ రాజు గారు లాస్ట్ లో. ఎందుకంటే రైజింగ్ రాజు గారు వస్తున్నారు. గట్టిగా రాజు గారు, రేజింగ్ రాజు గారు ఏంట్రా బాబు అసలు ఎలాగ ఉండాలి? ఈ వయసులోనే ఎలాగ ఉండాలంటే మీరు ఎలాగ ఉండాలి? గట్టిగా ఓడేసుకోండి. ఇంకా సూపర్ గా ఉండాలి. ఏం చేస్తున్నావు? నీకు కూడా అర్థం కావట్లే. ఏంటది? వాళ్ళు ఆల్రెడీ రాడ్లు వేసేస్తున్నారు. ఏంటది? చేతులా? నీకు అన్ని కావాలి. రాడ్లు చేసేస్తున్నారంటే చేతులా ఏమన్నా? ఎందుకు కిందకి వెళ్ళచ్చు చూసిరా? కిందకి వెళ్తాడు ఉంటావా? మరి కిందకి మొత్తం కిందకి పోతాయి. ఎక్కడి నుంచి నువ్వు శాంత స్వరూపాన్ని చూసి అందులో ఏళ్ళెట్టావు కనుక మొత్తం నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏళ్ళు ఎడతారు. మొత్తం అందరూ కలిపి ఇలాగ అనాలి. ఈయనకి ఐడి చేస్తున్నాడు. ఏమన్నా నన్ను తీస్తున్నారా శాంత స్వరూపం తీస్తున్నారా? సరే అవుతాను. నీవు తీస్తారులే. నన్ను ఏం తీరా? నేను తీస్తారా? ఒకసారి హాయ్ చెప్పప్ప వాళ్ళకి. ఎవరికి? మన ప్రేక్షకులకి చెప్పాను కదే. బాగున్నారు కదా? ఇప్పుడు ఎవరు ఎవరు? మన దొరబాబు. దొరబాబు దొరబాబు నువ్వు పిలుస్తున్నాడు. అమ్మ నువ్వు పిలు. అనుపిలమ్మ. దొరబాబు ఎవరు పిలుస్తూ వస్తాడు? ఆవిడ సిగ్గుపడుతుంది బాబు. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఆవిడ సింగర్ మెల్ల చూసుకోమా, జాగ్రత్త. సరే నువ్వు వచ్చింది ప్రేక్షకుల కోసం, అమ్మాయి గురించి కాదు. మాట్లాడు. కాదు ఏదో చెప్తుంది కదా నీకు ఏంటని. వచ్చేసి నాకు కాదులే, మరి మాట్లాడు. హాయ్. చాలా జనం ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా తీర్థం. మంచి పాయింట్ తీసావురా. ఎవరు? సరే అందరూ ఒకసారి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నేనా తమ్ముడు బ్యాటరీలు మార్చరా? ఏంటి ఎలా వస్తుంది లోలో? నాన్న మైక్ సౌండ్ మాత్రం ఏం లేదు, సౌండ్ అసలు. హై రావాల్సిందే. ఇక్కడ మాత్రం మొత్తం మార్చి బ్యాటరీలు మార్చి. వాళ్ళ సౌండ్ పెరిగిపోతాయి. కొత్త బ్యాటరీలు మార్చండి. బ్యాటరీలు లేదు, అది వాయిస్ లో బేస్ ఉంటుంది. బాబు మరి ఎలా ఓకేనా? ఇప్పుడు అందరూ అయిపోయారు. ఇప్పుడు ఎవరు కావాలి? నాకు తెలుసు. అబ్బా, నేను లేట్ గా వచ్చినాను. లేటెస్ట్ గా వస్తాడబ్బా. హైపర్ పంచ్ తోటి. నీ అందరినీ వెళ్ళడానికి వరకు వస్తున్నారు. ఎస్టేట్ దాక్షారం నుంచి అఖిలే నాగేశ్వరరావు గారికి రాజ్ కుమార్. హైపర్ అది. హలో హలో, ఎవరు బాగున్నారా? అందరూ బాగున్నారా? లాస్ట్ టైం వచ్చారా మీరు అందరూ? రాలా? మీరెవరు రాలేదు కాబట్టి మేము మా ఐదారు మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేశాక మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఏదో ఒకసారి అందరూ ఒక చేయి పైకి ఎత్తండి. మీకున్న రెండో చేయి కూడా పైకి ఎత్తండి. ఆ వెనక పెద్ద ఆయన 2 కాళ్ళు పైకి ఎత్తాడు. ఆ 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరకు దోమలు రావు. అలాగే హ్యాపీగా ఉన్నాడు, ఓకేనా? ఇప్పుడు మీ అందరి కోసం మా శాంతి స్వరూపు, దొరబాబు, రాజుగారి ఇలా ముగ్గురు కలిసి ఒక డాన్స్ చేయబోతున్నారు. ఇదేమిటమ్మా మాయా సాంగ్ గుర్తుందా? ఆ సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్, 2 సాంగ్లు చేయబోతున్నాం, ఓకేనా? దానికి రెడీగా ఉండండి. తర్వాత మనం స్కిట్ స్టార్ట్ చేద్దాం. తర్వాత పండుగ ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అయితే ఒక సాంగ్ డాన్స్ చేస్తాడు, అది కూడా మీరు చూసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే శాంతి స్వరూపను దొరబాబు ఇదేమిటమ్మా మా ట్రెండింగ్ సాంగ్ ఉంది కదండి, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్, దానికైతే డ్యాన్స్ వేస్తున్నారు. డైరెక్ట్ సాంగ్ యాడ్ చేద్దాము అంటే యూట్యూబ్ కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో వాళ్ళైతే ఇంకా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదండి, వాటిలో ఒక 2-3 సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేశారు. సో వాళ్ళు రావడమే లేట్ అయింది. ఇంకా డ్యాన్స్లు ఇవన్నీ వేసేసరికి అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా పిల్లలతో లేట్ అవుతుందిలే అని వెళ్ళిపోదామని అలా మేము బయటకు వచ్చేసాము. మేము ఇక అలా స్టేజ్ దాటి కొంచెం బయటకు వచ్చేసేసరికి D10 పండు అండ్ భూమిక డ్యాన్స్ అయితే స్టార్ట్ అయ్యింది. వాళ్ళు కూడా ట్రెండింగ్ మోనికా సాంగ్ ఉంది కదండి, దానికైతే డ్యాన్స్ వేశారు. బట్ మేము ఇంకా అక్కడికి వెళ్ళి అయితే వీడియో తీయలేను, కొంచెం దూరం నుంచి అయితే క్లిప్ తీసాను అనమాట. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇంకా అదొక క్లిప్ తీశాను. వాళ్ళు అలా సాంగ్ స్టార్ట్ చేసి డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్కి కరెంటు కూడా పోయిందనమాట. సో అప్పటికే 10:30 దాటింది, ఇక చాలా లేట్ అవుతుంది. అందులో క్రౌడ్ జనాలు ఫుల్ వస్తున్నారు. హైపరాది అన్న స్కిట్ ఉంది నెక్స్ట్, కానీ ఆ స్కిట్ దాకా ఉందాం అనుకున్నాము. బట్ క్రౌడ్ అయితే ఫుల్ పెరిగారు, అంతా జెంట్స్ యూత్, అసలు అక్కడ ఇక ఉండలేకపోయాము. ఇక పిల్లలతో కూడా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. సో ఎమ్మెల్యే గారు రావటం లేట్ అవుతుంది. కొంచెం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక స్పీచ్ ఇచ్చి కాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు హైపరాది అన్న స్కిట్ అయితే ఉంటుంది అన్నారు. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక స్కిట్ దాకా ఉంటే ఇంకా పిల్లలకి లేట్ అవుతుందిలే అని చెప్పేసి అయితే మేము ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి రిటర్న్ అవుతూ పిల్లలకి టాయ్స్ కొనొచ్చులే అనుకున్నాం, కానీ అసలు క్రౌడ్లో టైం లేట్ అయిపోతుంది, ఇక అసలు ఏం తీసుకోలేదు. అందుకని ఇక మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే మళ్ళీ తిరునాళ్ళకైతే వచ్చాము. సో మాకైతే జస్ట్ 15 మినిట్స్ కూడా పట్టదు, పక్కనే కాబట్టి జీలుగుమిల్లి మేము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. కాస్త పిల్లలకు కూడా టైం పాస్ అయినట్టు ఉంటుందిలే, ఇంకేమన్నా రైడ్స్ ఎక్కియొచ్చు అని మళ్ళీ వెళ్ళాము. మేము అలా వెళ్ళేసరికి భరతనాట్యం అయితే వేస్తున్నారు. పిల్లలు ఇద్దరు చక్కగా రెడీ అయ్యి భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. బట్ సినీ యాక్టర్స్ వీళ్ళు, జబర్దస్త్ యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చేసరికి నిన్న క్రౌడ్ ఫుల్ ఉంది అక్కడ. బట్ ఇక భరతనాట్యం అంటే ఎవరు చూస్తారు, ఎవరు లేరు, తక్కువ, ఒక 10 పీపుల్ కూడా లేరు అక్కడ. పిల్లలు అయితే ఎంత చక్కగా రెడీ అయ్యారు, అసలు రెడీ అవ్వడానికి కూడా అలా ఓపిక ఉండాలి. అండ్ అందరిలో ఎంత బాగా వేసారంటే చాలా బాగా వేసారు, చూడటానికి ఎంత బాగుందో. ఇంకా అలా కొంచెం సేపు డ్యాన్స్ దగ్గర, భరతనాట్యం దగ్గర అయితే ఉండేసి కాసేపు చూసి ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని ఏమైనా రైడ్స్ ఎక్కిద్దామని చూస్తున్నాం అనమాట. ఆ లోపు మా పిల్లలకైతే ఈ ఏరోప్లేన్ కనిపించింది, ఏరోప్లేన్ ఎక్కుతామన్నారు. అది ఏరోప్లేన్ ఏమో జైంట్ వీల్ లాగా తిరుగుతుందనమాట. వాళ్ళు కూర్చుంటారో లేదో అని నాకైతే ఫుల్ భయం అనిపించింది. బట్ బాగా కూర్చున్నారు, లెగుస్తారేమో నేనేమో వద్దంటున్నాను, వాళ్ళేమో ఎక్కుతాం. మా పాప అయితే ఎక్కాల్సిందే అని పట్టుబట్టింది. వాళ్ళ నాన్న కూడా ఎక్కిద్దాం, ఏం కాదు, పడరు, వాళ్ళు గట్టిగానే పట్టుకుంటారని చెప్పి ఇక ఎక్కించాము. అదైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఎక్కింది. మధ్యలో నాకు చూస్తూ తమ్ము చూపిస్తా ఓకే అని చూపిస్తూ ఉంది. వాళ్ళైతే ఎక్కాలని, తిరగాలని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. నాకైతే ఎక్కడ పడిపోతారో, గట్టి పట్టుకుంటారో లేదని ఫుల్ తిరిగినంతసేపు భయంగానే అనిపించింది. కొంచెం ఒక 2-3 రౌండ్స్ వేసిన తర్వాత కొంచెం అప్పుడు ఓకే, గట్టిగానే పట్టుకున్నారులే, వాళ్ళు గట్టిగానే ఉన్నారు, వీళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు అనిపించింది. ఇక ఈ కార్ రైడ్ ఇవనుకోండి కింద తిరుగుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు, పట్టుకోపోయినా కొంచెం పక్కనే ఉంటాము. బట్ ఇదేమో జైంట్ వీల్ లాగా చుట్టూ తిరిగి వస్తుంది, అందులో ఏం లేదు, లోపలికి వెళ్ళడానికి కూడా గట్టిగా
పట్టుకుంటారో లేదో వద్దు అని, నేనేమో ఎక్కియొద్దు అని, వాళ్ళ డాడీకి ఏమో ఎక్కించాల్సిందే, వాళ్ళకి అలవాటు అవుతుందని వాళ్ళ డాడీ. వాళ్ళు కూడా ఎక్కుతామని ఎక్కారు, బాగానే ఎంజాయ్ చేశారు రైడ్ని. మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు, అది అన్నీ ఏమున్నాయి ఏంటి అని అన్నీ చూస్తూ ఉన్నారనమాట. మా బాబు అయితే ఫస్ట్ ఒక 2 రౌండ్స్కి ఏడ్చాడు, కానీ ఇంకా తర్వాత వాళ్ళందరూ గట్టిగా పట్టుకున్నారుగా, అది చూసి ఓకే అని ఇక తిరిగే కొద్దీ వాడికి కొంచెం భయం పోయినట్టుంది. ఇక తిరుగుతుంటే అలవాటు అయిపోయింది. ఇక బాగానే మిగతా తిప్పినంతసేపు మంచిగా పట్టుకొని ఎంజాయ్ చేశారు. ఇంకా నాకైతే మా పాప అయితే మధ్యలో ఓకే అనుకుంటా తమ్ చూపిస్తూ ఉందన్నమాట. వాళ్ళు తిరుగుతూ ఎగ్జైట్మెంట్తో బాగానే తిరుగుతున్నారు, కానీ నాకు ఎక్కడ ఆగిద్దో ఏమో అని ఫుల్ నాకైతే లోపల భయం వేస్తూనే ఉంది. మా బాబుకి ట్రైన్ అంటే పిచ్చి అని ఆల్రెడీ చెప్పాను కదండి. శివరాత్రి అప్పుడు కూడా పెద్ద ట్రైన్ ఎక్కించాము. సో ఈసారి చిన్నది ఎక్కిద్దాము, అప్పుడు ఎక్కినవి కాకుండా వేరే రైడ్స్ ట్రై చేద్దాం అని చెప్పి ఇదైతే ఎక్కించాము. వాడు ట్రైన్ ఇక ఫుల్ ఇంట్రెస్ట్గా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతుంది ఏంటి అన్నీ చూస్తా వాళ్ళిద్దరూ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అరే నా వీడియోకి వెళ్ళి చూడండి అని పిలిచినా కానీ చూసేటట్లేరు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మొత్తం చూసుకుంటూ. ఇంకా ఈ ట్రైన్ కూడా బాగానే ఎంజాయ్ చేశారు, మంచిగా తిరిగారు. వాళ్ళు కూడా ఇచ్చిన 50 రూపీస్కి మందం న్యాయం చేశారు. జనాలు తక్కువ ఉండబట్టి ఎక్కువ రౌండ్స్ తిప్పుతున్నారు. ఇంకా రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బొమ్మలు ఏమన్నా తీసుకుందామని అయితే బయటకు వచ్చాము. మా పిల్లలకి బొమ్మలు కాదు కానీ ఫస్ట్ బుడగలు ఊదేది కావాలన్నమాట. ఎంట్రన్స్లోనే బబుల్ గన్ అయితే పెట్టారు, అది తీసుకుందాము అని ఒకటే ఏడుపు తీసుకోమని. సరే తీసుకుందామని అడిగితే అది ఒక్కొక్కటే 150 చెప్పారు. ఎంత బేరమని తగ్గనంటున్నారు. ఇంకా సర్లే అని అయితే తీసుకోలేదు, ఇంకా వేరే బొమ్మలు తీసుకొని అయితే వచ్చాము. మా పాపకు బుడగలు ఊదేది ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా. సో ఆ గన్నుది అడిగితే 200 చెప్పారులే, కనీసం బాటిల్ లాగా వస్తుందిగా ఫ్యాన్ వచ్చి, అది తీసుకుందామని అడిగినా 30 రూపీస్, బయట 20 రూపీస్కి వచ్చేది. తిరునాళ్ళు అన్నీ డబల్ రేట్లే, ఇంకేం చేస్తాం తప్పదుగా తీసుకొని వచ్చాము. అలాగే కొన్ని టాయ్స్ తీసుకొని వచ్చాము. ఇంకా కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము. ఏ బొమ్మలు తీసుకున్నా ఒక 2 days కంటే ఎక్కువ ఉండాలండి. ఇంకా మేము అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక్కడైతే ఒక గేమ్ కనిపించింది, కార్డ్స్ గేమ్. వాళ్ళు నెంబర్ తీస్తారనమాట, ఆ నెంబర్ ఆ కార్డ్స్లో ఉండాలి. అసలు ఏ గేమ్ అయినా సరే ఎవరు విన్ అవ్వరు, మ్యాక్సిమం ఎవరు గెలవరు, అంతా పోయే మోసమే. ఇంకా అలా అన్నీ చూసేసి అయితే ఇంటికి వచ్చాము. సో ఇది మా జీలుమల్లి జగదాంబ అమ్మవారి జాతర వ్లాగ్. సో మీకు గినికి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మన వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to Mom and the Twins. Keep supporting. Thank you for watching.